మీరు యూట్యూబ్‌లో మనీ వ్యూ లోన్ యాప్ గురించి సెర్చ్ చేస్తుర్రా? కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటుర్రా? అయితే ఈ వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనీ వ్యూ లోన్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. లోన్ ఎలా అప్లై చేయాలా అండ్ ప్రాసెస్ ఏంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా అండ్ ఎలిజిబిలిటీ ఏంది, ప్రతి ఒక్కటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ మనీ వ్యూ యాప్ గురించి చెప్తున్నాను. ఎవరైతే మనీ వ్యూ యాప్‌లో లోన్ తీసుకోవాలనుకుంటారో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ప్రతి ఒక్క పాయింట్ మీకు 100% యూజ్‌ఫుల్ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా సరే మీకు కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీరు ఇన్‌స్టంట్‌గా ఇందులో మనమైతే లోన్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి గివ్ అవే అయితే ఉంది. గివ్ అవే అమౌంట్ వచ్చి ₹100 4 మెంబర్స్‌కి ₹25 సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్ రూల్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలానే కింద కామెంట్ సెక్షన్‌లో ప్రెజెంట్ మనకి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో కామెంట్ అయితే చేయాలి. అండ్ 100% మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలా. ఇక్కడ వచ్చేసి ఎవ్రీడే కొత్త మనీ ఎర్నింగ్ యాప్స్ అప్డేట్స్ పోస్ట్ చేస్తాను. మీరు కూడా అప్డేట్‌లో ఉండొచ్చు. ఇప్పుడు చెప్తున్న యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డిస్క్రిప్షన్‌లో లింక్ లేకపోతే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇక్కడ మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసినాక మన ఛానల్ బయోలో మన సైట్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మన సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఈ మనీ వ్యూ లోన్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన సైట్‌లో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ ఎర్నింగ్ యాప్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేయాలి. ఇంకా లేట్ చేయకుండా మనం యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినాక మీరు ప్లే స్టోర్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు ఈ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే మనకి 4.7 రేటింగ్ అయితే ఉంది యాప్‌కి. అండ్ 19 లాక్ ప్లస్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ 1 క్రోర్ ప్లస్ డౌన్‌లోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ యాప్ గురించి డీటెయిల్స్ చూసినట్టయితే మనకి 5,000 నుంచి 10 లాక్స్ వరకు ఇందులో ఇన్‌స్టంట్ లోన్ అయితే తీసుకోవచ్చు. అలానే 3 మంత్స్ నుంచి 5 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో మనమైతే పేమెంట్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్స్‌లలో ఎన్ని మంత్స్‌లో మనం పేమెంట్ చేస్తాం అనేది సెలెక్ట్ చేసుకోవాలా. అండ్ దీంట్లో వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 16%, 39% ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 2%, 8%. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసినట్టయితే మీరు పర్సనల్ లోన్ తీసుకోవడానికి మీరు సాలరీడ్ ఎంప్లాయిడ్ అయినా అయి ఉండాలా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అయి ఉండాలా. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది 600+ అయితే ఉండాలా. అలానే మీ యొక్క ఏజ్ అనేది 100% 21 ఏజ్ అనేది క్రాస్ అయి ఉండాలా. అండ్ 21-57 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకే ఇందులో లోన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ 100% మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అనేది 100% ఉండాలి. ఓకే. ఇవి వచ్చేసి ఎలిజిబిలిటీ అన్నమాట. ఇప్పుడు మనము యాప్‌లో లోన్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఓకేనా. మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీకు మొత్తం సైడ్‌లో చూపిస్తా ప్రాసెస్ అలానే ఉంటుంది. ఓకే. మీరు యాప్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అక్కడ ఐ అగ్రీ అని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. దాని తర్వాత మీరు మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఎంటర్ చేసినాక కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సైడ్‌లో చూసినట్టయితే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలా. తర్వాత లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు. ఓకేనా. దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ ఎంటర్ చేయాలా. తర్వాత సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఎంటర్ చేయాలా. దాని తర్వాత మంత్లీ ఇన్‌కమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని కింద కంప్లీట్‌లీ మీ ఫ్యామిలీ ఒక ఇయర్‌లీ ఎంత ఇన్‌కమ్ ఎర్న్ చేస్తుందో ఇక్కడ ఎంటర్ చేయాలా. మోర్ దెన్ 3 లాక్సా లేకపోతే లెస్ దెనా అనేది మీరు ఇక్కడ చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత గెట్ ఆఫర్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద మళ్ళీ గెట్ ఆఫర్ మీద క్లిక్ చేయాలి. గెట్ ఆఫర్ మీద క్లిక్ చేసినాక మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో, ఎంత లోన్ అమౌంట్‌కి ఎలిజిబిలిటీ ఉందో ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న 10,000 నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు 6 మంత్స్ అండ్ 4 మంత్స్ టెన్యూర్ అయితే ఇచ్చింది. అంటే 6 మంత్స్ వరకు కట్టుకుంటామా లేకపోతే 4 మంత్స్ వరకు కట్టుకుంటామా ఎవ్రీ మంత్ అనేది ఇక్కడ ఉంది. 6 మంత్స్ వరకు కట్టుకుంటే ఎవ్రీ మంత్ మనం ₹1,800 వరకు కట్టుకోవాలా. అండ్ 4 మంత్స్ అనుకుంటే ఎవ్రీ మంత్ ₹2,600 అలా మనమైతే ఈఎంఐ అనేది కట్టుకునేది ఉంటుంది. అలా మీకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లోకి వెళ్ళి ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కింద చూసినట్టయితే మనకి ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే దాని మీదకెళ్ళి ప్రాసెసింగ్ ఫీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అలానే మీకు ఇక్కడ మీకు ఏదైనా ప్రోమో కోడ్ ఉంటే నా దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్‌లో 100% జాయిన్ అవ్వండి. మీ కూపన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీలో డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. దాని తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు 4 స్టెప్స్ అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫై కేవైసీ, తర్వాత డెబిట్ కార్డ్ నుంచి ఆటో ఈఎంఐ సెట్ చేయాలా. అండ్ దాని తర్వాత వచ్చేసి రివ్యూ అండ్ సైన్ అగ్రిమెంట్ సింపుల్‌గా ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్‌లో ఫస్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలా. సెకండ్ మదర్ నేమ్. ఓకే.
అండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ పాన్ కార్డు, మీ పాన్ కార్డ్ మీద ఆల్రెడీ ఉంటుంది ఫాదర్ నేమ్, అదే ఎంటర్ చేయాలా. ఓకేనా. తర్వాత మదర్ నేమ్ ఇక్కడ ఓన్ హౌసా రెంట్ హౌసా అనేది సెలెక్ట్ చేసుకోవాలా. అండ్ దాని కింద వచ్చేసి పర్పస్ ఆఫ్ లోన్, అంటే మీరు ఏ పర్పస్లో లోన్ తీసుకుంటున్నారా అనేది ఇక్కడ పర్పస్ ఆఫ్ లోన్లో ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కాలింగ్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మీకు కస్టమర్ సర్వీస్ వాళ్ళు కాల్ చేస్తారు మీ లోన్ ప్రాసెసింగ్ గురించి. మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. ఇందులో మనకి తెలుగు కూడా అవైలబుల్ ఉంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అందులో మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోరి. ఓకే, మనకైతే తెలుగు అనేది అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ తెలంగాణ వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోరి. మీకు తెలుగు కస్టమర్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తారు. ఓకేనా. ఎందుకు కాల్ చేస్తారు అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకరి. ఓకే, దాని తర్వాత వచ్చేసి అబౌట్ యువర్ బిజినెస్ అని వస్తుంది. ఇక్కడ బిజినెస్ నేమ్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంటర్ చేయాలి, లేకపోతే నార్మల్గా మీ యొక్క బిజినెస్ ఏదైనా ఉంటే బిజినెస్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ రిజిస్టర్ అడ్రస్ అంటే మీ యొక్క ఏరియా అడ్రస్ అనేది ఎంటర్ చేసేయాలి. తర్వాత పిన్ కోడ్, ఏరియా పిన్ కోడ్, యాన్యువల్ టర్న్ ఓవర్, రిజిస్ట్రేషన్ టైప్, నేషనల్ ఆఫ్ బిజినెస్, ఇవన్నీ మీకు ఆప్షన్స్లలోనే చేంజ్ అవుతుంటుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ సాలరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ వెరిఫై కేవైసీ వచ్చేసి మీకు ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది, పేపర్లెస్ కేవైసీ, డిజిలాకర్ కేవైసీ. ఓకేనా. మీ ఆధార్ కార్డ్ ఆల్రెడీ డిజిలాకర్ తోటి లింక్ అయ్యి ఉంటే మీరు డిజిలాకర్ త్రూ వెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ డిజిలాకర్కి లింక్ లేకపోతే మీరు ఇక్కడ పేపర్లెస్ కేవైసీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా. అంటే ఇన్ కేస్ డిజిలాకర్కి లింక్ అయినా లింక్ కాకపోయినా మీరు పేపర్లెస్ నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పేపర్లెస్ ఈ కేవైసీ మీద క్లిక్ చేసినాక మీకు ఇక్కడ చూసినట్టయితే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, దాని తర్వాత క్యాప్చా అడుగుతుంది, దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ కార్డ్ది, అండ్ ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత మీరు ఏదైతే మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ నెంబర్లో వెరిఫై అయితే చేసుకోరు. వెరిఫై చేసుకున్నాక మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది చూపిస్తుంది, అది కన్ఫర్మ్ చేసేసుకోరు. కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసినాక మీరు ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫీ తీసుకొని సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. దాంతో మీరు ఎవరైతే సాలరీడ్ ఉంటారో, ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాదు సాలరీడ్ వాళ్ళు, మీకు ఇక్కడ అప్లోడ్ స్టేట్మెంట్ అని చూపిస్తుంది, బ్యాంక్ స్టేట్మెంట్. మీరు ఎన్ని మంత్స్ అక్కడ స్టేట్మెంట్ కావాలనుకుంటే అన్ని మంత్స్ది ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళు రిక్వైర్ అడిగిననుకో, మీరు ఆ 6 మంత్స్ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ పీడిఎఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసినాక సబ్మిట్ అయితే అవుతుంది. వెరిఫైయింగ్ అని పడుతుంది, కొద్దిసేపు అప్లోడింగ్ స్టేట్మెంట్ ఫైండింగ్ ఆఫర్ అని వస్తుంది. ఓకేనా. కొద్దిసేపు వెయిట్ చేయాలి, ఒక 2 to 5 minutes టైం పడుతుంది, ఎక్కువసేపు కూడా పట్టదు. జస్ట్ వీళ్ళు 2 minutes అనే చెప్తారు. ఇంకా 2 minutes లోపలనే మనకైతే వెరిఫై కూడా అయిపోతుంది. ఓకేనా. ఇది ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ అయినాక మనకి ఇక్కడ చూడండి 5th స్టెప్ వచ్చేసి మనీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. మనకి ఇక్కడ వితిన్ 24 hours అని చెప్తారు, వితిన్ 1 hour లోపలనే ఇన్స్టెంట్గా మనకి ఒక్కొక్కసారి వితిన్ 10 minutesలో కూడా బ్యాంక్ మనీ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఈ యాప్ నుంచి లోన్ తీసుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఆ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకున్నాకనే మీరు ఈ లోన్కి అయితే వెళ్ళాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లోన్ అవసరం పడ్డప్పుడు, అంటే మనీ రిక్వైర్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ని ప్రిఫర్ చేసేయాలి ఫస్ట్. ఇన్ కేస్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోతేనే మీరు ఈ యాప్స్ని అయితే యూజ్ చేయాలి. ఓకేనా. ఎందుకంటే ఇందులో మనం ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. మనం ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటే నార్మల్గా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కాబట్టి అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఫస్ట్ ప్రిఫర్ చేయాలి, తర్వాత ఈ యాప్స్కి అయితే రాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే కరెక్ట్ టైంకి పేమెంట్ అంటే ఈఎంఐ కట్టలేమనుకుంటారో 100% ఈ యాప్ని అయితే యూజ్ చేయకరి. బికాస్ మీరు కానీ ఈఎంఐ కరెక్ట్ టైంకి కట్టకపోతే వాళ్ళు కస్టమర్ సర్వీస్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఓకేనా. ఎవ్రీ డే కాల్ చేస్తూనే ఉంటారు మీరు కట్టే వరకు. అలాంటి రిస్క్ ఎవరైతే తీసుకోలేమో అనుకుంటారో వాళ్ళైతే ఈ యాప్లో అయితే లోన్కి అయితే అప్లై చేయకరి. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లోన్ అనేది మీరు నాకు 50,000 కావాలా 1 lakh కావాలంటే అలా అయితే రాదు. మీ యొక్క సిబిల్ స్కోర్ బట్టి మీకు ఎంత లోన్ ఇవ్వాలనేది ఆ కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీకు ఒక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ని మీరు ఈఎంఐ రూపంలో మళ్ళీ మీరైతే తిరిగి పే చేయాల్సి ఉంటుంది టైం టు టైం. ఇన్ కేస్ టైం టు టైం పే చేయకపోతే మాత్రం 100% వాళ్ళు కాల్ చేస్తారు. అండ్ మనకి ఇందులో ఇన్స్టెంట్గా లోన్ కూడా రావడం జరుగుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి కూడా మనం ఈ యాప్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ ఈ యాప్ నుంచి మనం రిఫర్ అండ్ ఎర్న్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి
ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయాలనుకుంటే 100% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ 100% ప్రతి ఒక్కరు గివేలో అయితే పార్టిసిపేట్ చేయరు. సింపుల్ రూల్స్ కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయరు. వీడియో నచ్చితే లైక్ చేయరు అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయరు. అలానే 100% టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వరు. టెలిగ్రామ్ ఛానల్లో మీకు చాలా అప్డేట్స్ అయితే చేస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు 100% టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వరు. అండ్ గివ్ అవే విన్నర్స్ని వచ్చేసి సండే రోజు గివ్ అవే విన్నర్స్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్స్ కోసం 100% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియోని ఇక్కడ వరకు వాచ్ చేసారో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్.